సభాధ్యక్షులు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఈనాటి సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగం, అదేవిధంగా అనేక మంది రైతు సోదరులు, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. బుద్ధప్రసాద్ గారితో కలిసి పనిచేయడం అనేది 2004 నుంచే నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆయనతో శాసనసభలో ఉన్న గ్రంథాలయంలో అక్కడ ఎటువంటి మార్పులు తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కళాకారుల గురించి, ప్రత్యేకంగా దివి సీమలో మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎంతో లోతుగా అవగాహనతోటి ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవనగడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి. అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు, గతంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎటువంటిదో, ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెల్లించాం. దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బేకీల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి, మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలోనే వీళ్ళందరూ కూడా పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేసాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్లో నమోదు చేసేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు లేదు. కౌలు రైతు ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం. అదేవిధంగా మీరు గతంలో చూశారు, కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ మిల్లు తీసుకెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా లారీలో ఎక్కించుకున్నాక, ట్రాక్టర్లో ఎక్కించుకున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్కి మీరు వెళ్ళి అమ్మాలి అనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు. కొంతమంది 40 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తులు ఆ దారులు కూడా తెలియని పరిస్థితుల్లో పాపం రైతులు 2-3 రాత్రులు ట్రాక్టర్ల కింద, లారీల కింద పడుకుని వాళ్ళ ధాన్యం కొనుగోలు కోసం ఇబ్బంది పడిన రోజులు మనం చూసాం. వాటిని అధిగమించి ఈసారి ఒక నిర్ణయం తీసుకుని రైతే రాజు, రైతే నిర్ణయించాలి. ఏ మిల్లుకి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. తన మండలంలోనే కాదు,
జిల్లాలో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు మొట్టమొదటిసారి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధంగా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. దానితో పాటు మీ అందరికీ కూడా తెలుసు, ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర ఈ రోజున 1725 రూపాయలు 75 కిలోల బస్తాకి, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలకి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటువంటి ధర నిర్ణయించాం. మొన్న ఈ వర్షం వలన రైతుల్లో ఉన్న ఆందోళన చూసి కొంతమంది దళారులు, ఇది ఎక్కడ జరగడం లేదు, కేవలం ఒక కృష్ణా జిల్లాలోనే జరుగుతుంది, కొంతమంది దళారులు వచ్చి రైస్ మిల్లుల తరఫున 1350 నుంచి 1400కు కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అధిగమించడానికి, అరికట్టడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. సమస్యలు ఉన్నాయి, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాస్తవం, తేమ శాతం 17 నుంచి 24 వరకు తేమ శాతం ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సవరించాం. కొంతమంది తెలియక రైతు సహాయ కేంద్రాల్లో మరి ప్రభుత్వం నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదనే భావనలో ఉన్నారు. నేను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతు ఎవరైతే ధాన్యం కష్టపడి పండించారో తేమ శాతం 25% వరకు కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. తప్పకుండా మేము కొనుగోలు చేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర విషయంలో పొరపాటు జరగకూడదు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడే విధంగా రైస్ మిల్లర్లు దయచేసి ఆ విధంగా మీరు పనిచేయబాకండి. దాదాపు 24 మిల్లులు ఉన్నాయి మనకి అవనిగడ్డలో. అందులో 12 మిల్లుకే డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది, 12 మిల్లులకి లేవు. కానీ ఈ 12 మిల్లులకి ఎవరికైతే డ్రైయర్లు ఉన్నాయో వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, మనం ఖచ్చితంగా 9 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎఫ్సిఐ నుంచి వచ్చే నిధుల్ని మీకు డ్రైయింగ్ కోసం కూడా అదనంగా ఇస్తాం. రైతులు మాత్రం మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎందుకంటే చాలా బాధ కలుగుతోంది. వస్తున్నప్పుడు దారి పొడుగున రోడ్లపైన పాపం రైతులు పడిగాపులు కాసుకుంటూ మమ్మల్ని ఆపి మరి చూపించి తేమ శాతం ఎక్కువ ఉంది, మేము టెన్షన్లో ఉన్నాం, మళ్ళీ వర్షం వస్తుందనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు, ప్రత్యేకంగా మహిళా రైతులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే అదొక బాధ్యతగా మనం భావించాలి. ప్రభుత్వం తరఫున మనం ఎవరం కూడా పొరపాటు చేయకూడదు కొనుగోలు విషయంలో అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి నేను మనవి చేస్తున్నాను. నిలబడతాం. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయి చెప్పండి మీరు. ఈ రోజుకి మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం మనం కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం సేకరణ చేయాల్సి వస్తే మొన్నట ఒక్క రోజులోనే 80,000 మెట్రిక్ టన్నులు ఒక రోజు చేసాం. 1,00,000 మెట్రిక్ టన్నులు దాటింది మరుసటి రోజే ఒక కృష్ణా జిల్లాలోనే. ఎందుకంటే 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని 3 రోజుల్లోనే రైతులు కోరుకున్నప్పుడు ఆ విధంగా అందరూ కష్టపడ్డారు, అధికారులు కష్టపడ్డారు, రైస్ మిల్లర్లు కూడా సహకరించారు. కానీ దళారులు మాత్రం కొంతమంది వచ్చి ఆ సందర్భాన్ని, సమయాన్ని వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే తెలియక కొంతమంది ప్రభుత్వంకి ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందనే భావన కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు మన రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ నుంచి 9,91,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మనం కొనుగోలు చేశాం. దాదాపు 2,283 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. అందులో కొంతమంది ఇక్కడ రైతులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎంతమందికి 24 గంటల లోపు మేము చెల్లించామంటే 2,283 కోట్ల రూపాయల్లో 2,067 కోట్ల రూపాయలు 24 గంటల లోపే మేము చెల్లించాం. ఇందాక దారి పొడుగునా కూడా చాలామంది రైతులు 24 గంటలు కాదండి మాకు 8 గంటల్లోనే వచ్చిందని కొందరు, 6 గంటల్లోనే వచ్చిందని కొందరు ఎంతో ఆనందంగా మమ్మల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం. అది మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేగాని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి కావాలని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బుద్ధప్రసాద్ గారు దారి పొడుగునా చెప్తా వచ్చారు, గత సంవత్సరంలో కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, రైతు అనే సోదరుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి సమస్య ఉందని చెప్పుకోగలిగే పరిస్థితి ఉండిందా చెప్పండి. ఈ రోజున యంత్రాంగం అంతా కలిసి వచ్చింది మీకోసం, మేము నిలబడతాం మీకోసం. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాట్సాప్లోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్లోనే రైతు తన ధాన్యం కొనుగోలు విషయంలో అతనే బుక్ చేసుకోవచ్చు. కేవలం హాయ్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే ఎంత ధాన్యం ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఏ మిల్లుకి వెళ్ళాలి, ఏ రేటుకి మీకు ఇస్తాం, ఆ స్లిప్ కూడా మేమే జనరేట్ చేసి మీకు అందించే పరిస్థితి ఉంది. ఆ వాట్సాప్ నంబర్ కొంతమందికి తెలియపోతేనే ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను,
7373599375 733735395 ఈ నంబర్కి ఏ రైతైనా హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా మీకు హాయిగా ప్రశాంతంగా మీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ అధికారులతో సంబంధం లేకుండా అధికార యంత్రాంగం మీ దగ్గరికి వచ్చేటట్టు, మీ దగ్గరికి అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. కొంతమంది సోదరులు మిస్ అయినట్టున్నారు, మళ్ళీ చదువుతాను. 7337359 7337359 ఈ నంబర్కి మీరు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మండలంలో మీ రైతు సహాయ కేంద్రాల్లో అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కి అలర్ట్ వెళ్ళిపోయి వాళ్ళే వచ్చి ఈ క్రాప్లో నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో మీకు కొనుగోలు జరిగే విధంగా మేము ఒక ప్రక్రియ ప్రారంభించాం. అదేవిధంగా 1262 నంబర్ల గురించి ధాన్యం గురించి కొంతమంది రైతుల్లో కొంచెం ఆందోళన ఉంది. ఈరోజు ఉదయం నేను మా కమిషనర్ గారు, మా ఎండి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరితో సమీక్షించి ఇక్కడ ఉన్న మిల్లర్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి బస్తా ప్రతి గింజ రైతు దగ్గర నుంచి మనం 1262 నంబర్ది కూడా మనం కొనుగోలు చేయాల్సిందే. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు, ఎవరికి కూడా అనుమానం రావాల్సిన లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మేము దానికి బాధ్యత తీసుకుంటాం. తేమ శాతంలో ఎవరికి ఇబ్బంది లేదు. 25% వరకు, 24 నుంచి 25% వరకు ఎక్కడున్నా కూడా మేము తప్పకుండా దాన్ని కొనుగోలు చేసి కేవలం 5 కిలోలు తరుగు, ఎందుకంటే సహజంగా గతంలో కూడా జరిగే ప్రక్రియ అది, 5 కిలోల తరుగు తీసుకుని ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వీటితో పాటు కృష్ణా జిల్లాలో రైతులందరికీ కూడా నేను ఇవ్వగలిగే ఒక భరోసా ఏంటంటే, మీరెవ్వరు కూడా ఆశ్చర్యపడబాకండి. గోతాల విషయంలో మనకు ఒక అవనిగడ్డలోనే దాదాపు 2 లక్షల గోతాలు ఉన్నాయి ఈ రోజున. అదేవిధంగా లారీల విషయంలో, ట్రాక్టర్ల విషయంలో గతంలో ఉన్న జీపీఎస్ని కూడా ఈరోజు తొలగించాం. ఎవరైనా సరే, ఏ రైతైనా సరే ఒక లారీని, ట్రాక్టర్ని తనే సొంతంగా తీసుకెళ్ళి ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. మీరు ఆ మిల్లుకి అమ్ముకున్న 24 గంటల్లోనే ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం లేదా హమాలీలకి అంటే లేబర్కి మీరు అందించిన ఆ ఖర్చులు గోతాలు మేమే సరఫరా చేస్తాం. దయచేసి మన అవనిగడ్డలో ఉన్న 6 మండలాల్లో కూడా 54 రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయి. ఈ 54 రైతు సహాయ కేంద్రాల్లో కూడా అధికారులందరినీ కూడా నేను అప్రమత్తం చేస్తున్నాను. ఎవ్వరు కూడా పొరపాటు చేయబాకండి. దయచేసి మీరు కనీసం 5-6 గంటలు మీరు ఫీల్డ్లో పర్యటించి రైతుల దగ్గరికి వెళ్ళి కలిసి, ఒకవేళ పొరపాటున ఏమైనా నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఏ రోజు కోతలు ఎప్పుడు పాల్గొన్నారు, ఎప్పుడు వచ్చింది సరుకు అనేది మీరు విషయం తెలుసుకుని రాసుల దగ్గరికి వెళ్ళి రోడ్లపైన మీరు వాళ్ళతో కూర్చుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రతి గింజ కొనే బాధ్యత మనం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. దానికోసమే మనం సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. మీ అందరూ చూశారు. మీ జిల్లాలోనే, కృష్ణా జిల్లాలోనే ఏ విధంగా నిలబడ్డామో, ఏ విధంగా రైతుకి అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. ఇదేదో రాజకీయ పరంగా చేసేది కాదు. రైతుకి కులం ఉండదు, రైతుకి రాజకీయ పార్టీ కూడా ఉండదు. రైతే. రైతుని గర్వపడే విధంగా రైతుకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అనేక సందర్భాల్లో గతంలో మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఆయన అందించారు. సొంత నిధులు ₹5 కోట్ల ఆ రోజున ఆయన మన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే జిల్లాల్లో ఇచ్చాం. ఒక నిజాయితీ ఉంది మాలో, పట్టుదలతో కలిసి పనిచేస్తున్నాం. చాలా గర్వంగా ఈ రోజున మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలపైన ఆయనకున్న లోతైన అవగాహనతోటి ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అందులో ముఖ్యమైనది ఇందాక నేను కారులో ఆయనతో పర్యటిస్తున్నప్పుడు మాట్లాడుకుంది, మీకు డ్రైయర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ఒక భారీ స్థాయిలో ఒక నియోజకవర్గానికి, ఒక ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ సైలోస్ అంటారు, సైలోస్ అనేది ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ మాసానికల్లా ఒక వెసులుబాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా గుంటూరు జిల్లాలోనూ ఖచ్చితంగా కల్పించే విధంగా మేము దానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అనేక సంస్కరణలు ఉన్నాయి, చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఏ విధంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి మేము 3 గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించామో మీరు చూశారు. దీపం పథకంలో ఊహించని విధంగా ఈ రోజుకి రాష్ట్రంలో 1,55,00,000 కనెక్షన్లు ఉంటే ఆల్రెడీ 82 లక్షల మంది దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఈరోజు లబ్ధి పొందారు.
మార్చి 31 వరకు టైం ఉన్నా కూడా 81 లక్షల మంది నెల రోజుల్లోపే మన రాష్ట్రంలో ఈ దీపం పథకం ద్వారా వాళ్ళు సిలిండర్ తెచ్చుకున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం మీద తీసుకొస్తున్నాం. చాలా పారదర్శకంగా. రాజకీయాల్లో విమర్శలు చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు, కావాలని రోజు సోషల్ మీడియాలో రకరకాల కథలు రాస్తూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో దమ్ముంటే వాళ్ళు పర్యటిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజల తరఫున ఈ ప్రభుత్వం మీకోసం నిలబడిందో. నిజంగా చెప్తున్నాను, ఎక్కడైనా నిజాయితీగా మేము నిలబడినప్పుడు ప్రజలకే అర్థమవుతుంది ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎవరు ఆధారపడబాకండి. మీకు ఏ సమస్యనో మీరు చెప్పండి. రైస్ మిల్లర్లు కానీ, రైతులు కానీ, మా అధికారులు కానీ ఎవరికైనా సరే మేము అండగా నిలబడతాం. అధికార యంత్రాంగం కూడా నిజంగా గత వారం రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసి ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో, ఎందుకంటే ఈ సమస్య ఇంకెక్కడ లేదు, వేరే జిల్లాలో లేదు. వేరే జిల్లాలో ధాన్యం కొనుగోలు చాలా వేగవంతంగా జరుగుతోంది. ఒక కృష్ణా జిల్లాలోనే ఈ సమస్య పదే వస్తుంది. కాబట్టి మొన్న బుద్ధప్రసాద్ గారు ఫోన్ చేసి తప్పకుండా మీరు అవనిగడ్డ రావాలంటే నేను మాట ఇచ్చాను. 3 రోజులు ఆ ప్రాంతాల్లో పర్యటించాను, మెట్ట ప్రాంతంలో. ఆ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా సమస్య రాకుండా మేము ధాన్యం కొనుగోలు చేసాం. మేము ఈ మాట ఇస్తున్నాను. ఈరోజు సాయంత్రం 5 ఎక్కడైతే మేము పర్యటించుకుంటూ వచ్చామో, ఎవరైతే రైతులు నమోదు చేసుకున్నారో మా దగ్గర, ఈరోజు సాయంత్రం కల్లాల దగ్గర నుంచి రోడ్లపై నుంచి ప్రతి గింజ కొనే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకుని అవనిగడ్డ నియోజకవర్గంలో రైతాంగానికి అండగా నిలబడతామని చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి పెద్దలు బుద్ధప్రసాద్ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అంటే నేను నిన్న ట్వీట్ చేయాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొద్దున చాలా అద్భుతంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేసింది, రైతులకి అక్కడ ఇబ్బంది కలగలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుని రోడ్డు పైన వదిలేసాం అనే విషయం ఆయన ప్రస్తావిస్తే నిన్న ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే మా అధికారులు నాకు మరొకసారి ఇది గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు చెప్తున్నా మీకు, కృష్ణా జిల్లాలో ఇదే ఈ రోజుకి గత సంవత్సరం గత ప్రభుత్వం కేవలం 30,000 మెట్రిక్ టన్నులు కొనింది. అదే మన ప్రభుత్వం ఇదే రోజున 1,24,854 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 1,24,855 మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది, 288 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించుకుని. ఆ విధంగా మనం కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మీరు ఎవరు ఆధారపడబాకండి. సమాచార లోపం ఉంది. ఆ సమాచారం లోపం లేకుండా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రైతు సోదరులు, అదేవిధంగా మా అధికార యంత్రాంగం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. రైతు సంతోషంగా ఉండాలని తపనతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.